ఉదయవేళ మనము ఆకస్మికముగా ఆయన రాకడ అను వర్తమానము మనం నేర్చుకుందాం. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యావే నీకు ఆధారమగును. నీ కాలు చిక్కుబడకూడనట్లు ఆయన నిన్ను కాపాడును. చూడండి, ఆకస్మికముగా రెండవ రాకడ ఆకస్మికంగా, అకస్మాత్తుగా, దొంగవలే అని బైబిల్లో రాయబడింది. అంటే ఆకస్మికముగా అంటే అర్థం ఏమిటి? అకస్మాత్తుగా అని అర్థం అన్నమాట. అలాగే దొంగవలే అని కూడా అర్థం. అంటే చెప్ప పెట్టకుండా. చూడండి, ఆయన రెండవ రాకడ గురించి ముందుగా ఎవరికి చెప్పలేదు. ఆయన సెకండ్ కమింగ్ గురించి ఎవరికి చెప్పలేదు. ఈ వర్తమానం ఎందుకంటే కొంతమంది అడుగుతూ ఉన్నారన్నమాట. రెండవ రాకడ అనేది ఎవరికి తెలియదు కదా, అది ఆకస్మికంగా జరుగుతుంది కదా, మరి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటున్నారు. కొంతమంది వధువు సంఘాల్లో అంటే బ్రహ్మాంగార సంఘాల్లోనూ కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ రెండవ రాకడ గురించి మనము లేఖనాలు కూడా ఏం చెప్తున్నాయో మనము చూద్దాం. ఆకస్మికంగా వస్తాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఇక్కడ కూడా మనము ఈ సామెతల గ్రంథంలో కూడా ఆకస్మికముగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు అని. కాబట్టి ఇది రెండవ రాకడికి దగ్గరగా ఉన్న వచనముగా మనము చూస్తున్నాం. ఎందుకంటే రెండవ రాకడంటే నీతిమంతుల రక్షణ, అలాగే దుర్మార్గులకు నాశనమని వాక్యం చెప్తాము సెకండ్ కమింగ్లో. కాబట్టి మనము ఆ మత్తయి సువార్తలో కూడా ఆ దినము, ఆ జాము, ఆ గడియ తండ్రికి తప్ప. చూడండి, మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, పరలోకమందుల దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. చాలా ఆయన మనిస్తారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి ఏమండి, తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడైనను, పరలోకమందుల దూతలైనను, కుమారుడైనను ఎరుగురు. అంటే ఎవరికి తెలియదు, సర్వశక్తిమంతుడికి మాత్రమే ఆ యొక్క రెండవ రాకడ తెలుసు తప్ప దూతలకి తెలియదు, కుమారుడు కూడా తెలియదండి. ఎవరికి తెలియకుండా ఆ రెండవ రాకడని ఆయన రహస్యంగా ఉంచాడు. ఎవరికి తెలియకుండా ఆయన సీక్రెట్గా ఉంచాడు అన్నమాట. ఎవరికి తెలియకుండా. ఎందుకనంటే రెండవ రాకడ అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రెండవ రాకడ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే దానిని సాతానుకి కానీ, లోకములోని వారికి కానీ, మతశాఖ సంఘాలకు కానీ ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచాడు ఆయన. దూతలకు కూడా తెలియకుండా, కుమారునికి కూడా తెలియకుండా. ఎందుకనంటే మరి వాళ్ళందరి మీద నమ్మకం లేదా? నమ్మకం లేక ఆయన ఆ విధంగా రహస్యంగా ఉంచాడా? మరి ముందుగానే చెప్పొచ్చు కదా, ముందుగానే తెలియజేయచ్చు కదా అని మనం అనుకోవచ్చు. అది ఎంతో విలువైంది కాబట్టి అంత రహస్యంగా ఆయన ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నమ్మకం లేక కాదు, అది సాతానుడు చేతిలో గనక, లేక సాతానుడు గనక ఆ సమయం గనక తెలిసినట్లయితే సమస్తాన్ని కూడా తారుమారు చేస్తాడు. మీకు అర్థమైందా? అందువలన
అది తారుమారు అవ్వకుండా ఉండడం కోసము ఆ రెండవ రాకడని వాడు తారుమారు చేసేసి అసలు రెండవ రాకడని పూర్తిగా నమ్మనీయకుండా ఇంకా మొత్తాన్ని కూడా ఇంక ఏ ఒక్కరు కూడా రక్షించబడకుండా అందరూ నశించేలా కూడా చేస్తారన్నమాట సాతాను. ఆ విధంగా చేయకుండా ఉండడం కోసమే ఆయన మెస్సీకి చెప్పలేదు, అలాగే దూతలకు కూడా చెప్పలేదు. అందుకని ఆ కాలంలో కనుక వాళ్ళు చెప్పారనుకోండి, ఈనాడు మొత్తం తారుమారైపోయింది, ఇంకా రక్షించబడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాడు సాతాను ఏం చేస్తాడంటే వాక్యాన్ని మార్చేస్తాడు. వాక్యాన్ని మార్చేసి దానికి సొంత అర్థాలు చెప్పేసి అసలు మొత్తం ఇప్పటికే అసలు రెండవ రాకడకు ముందుగానే ఆ దినము జాము అంటే ఈ వేకువ చుక్కు గురించి బయలుపరచబడక ముందే బ్రహ్నం గారి సంఘాల్లోకి, బ్రహ్నం గారి తర్వాత 1963లో రెండవ రాకడ జరిగింది. బ్రహ్నం గారి క్రీస్తుని, ఆయనే రెండవ రాకడని రకరకాల బోధలు వచ్చేసాయి. వధువు ద్వారా రెండవ రాకడ జరుగుతుందని వచ్చేసాయి. అదే ఆ రోజులోనే మెస్సీ కనుక ఆ సమయం చెప్పినట్లయితే, 7 సంఘకాల 7 దూతలు కూడా ఆ సమయాన్ని చెప్పినట్లయితే వాడు తారుమారు చేసేవాడు. అందుకని బ్రహ్నం గారు కూడా ఏమన్నారంటే 7వ ముద్ర గురించి అంటే రెండవ రాకడ గురించి ఆయన ఏమీ చెప్పలేదు, కానీ అది ఆ సమయంలో మాత్రమే బయలుపరచబడతారు. అది బ్రహ్నం గారి సంఘాల్లో ఉన్న చాలామంది బుద్ధి లేని వారు అది వదిలేసి ఎవరికి తెలియదు కదా అన్నారు. ఆ సమయంలో బయలుపరచబడతాని చెప్పాడు ఆయన. ఐదు చూడరాడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనము మొదటి దశలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి చదవండమ్మా. సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ఎలోహిం దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా, చూడండి, ఆకస్మికముగా నాశనము తటస్థించును. కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, చూడండి, ఇక్కడ ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు వారు ఆయన నామనిస్తారు. హల్లెలూయా. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మీరు దశనీకుల వారలారా, ఆ దినము దొంగవలే ఆకస్మికంగా జరుగుతుంది. కానీ ఆ కాలం గురించి, ఆ సమయాల గురించి మీకు రాయనక్కర్లేదు. ఎప్పుడు జరుగుతుందో, ఆయన ఎప్పుడు వస్తాడో, తీర్పు ఎప్పుడు ఆరంభమవుతుందో మీకు రాయనక్కర్లేదు. ఎందుకనంటే అది మీకు తెలుస్తుందని, బయలుపరచబడుతుందని. అదే తెలియదు అనుకోండి, మీకు రాయనక్కర్లేదని చెప్పడం. మీకు రాయనక్కర్లేదంటే మీకు తెలుస్తుంది అర్థం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆ డైరీ బార్ సెంటర్లో ఏదైనా ఒక షాప్ ఉందనుకోండి, ఏ సైకిల్ షాప్ ఉందనుకోండి, అక్కడ మీరు డైరీ బార్ సెంటర్కి వెళ్తే చాలు, అక్కడికి వెళ్ళేసరికి మీకే తెలుస్తుంది. అంటే అర్థం ఏమిటి? ఆడికి వెళ్ళేటప్పటికి మీరు దాన్ని చూస్తారని. అందువల్ల మీకు రాయనక్కర్లేదు, మీకు చెప్పక్కర్లేదు. డైరీ బార్ సెంటర్కి వెళ్తే చాలు, అక్కడ మీరు ఆ సైకిల్ షాప్కి తెలిసిపోద్ది, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఆ సమయాన్ని గురించి కూడా మీకు రాయనక్కర్లేదు అంటే మేము చెప్పక్కర్లేదు, మీకు ఆ టైంలో తెలుస్తాయి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ సమయాలంతా కూడా తండ్రి స్వాధీనంలో ఉంచుకున్నాడని ఆయన ఆరోహణమయ్యేటప్పుడు కూడా చెప్పాడు. ఆయన ఆ సమయం అంతా కూడా ఎవరి స్వాధీనంలో చెప్పండి. ఆయన వచ్చే దినము కానీ, ఆయన వచ్చే జాము కానీ, ఆయన వచ్చే గడి కానీ ఆయన యొక్క స్వాధీనంలో ఉంది. అందువల్ల ఎవరికి తెలియదు. అయితే
ఆ తర్వాత 37వ వచనములో కనుక మీరు చదివితే చూడండి, నోహు దినములు ఎలాగుండునో మనిషి కుమారు రాకడి అలాగే ఉండును. జలప్రళయములకు ముందుటి దినముల్లో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లి గీయబడుచు ఉండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు ఎరుగుకుపోయి అలాగుననే మనిషి కుమారుడు రాకడ ఉండును అని చెప్పాడు. అంటే అలాగే మనము లూకాసు వార్త 17వ అధ్యాయంలోకి వెళ్ళి మనం చూస్తే, లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుకుందాం. నోహు దినములో జరిగినట్టు మనిషి కుమారు దినములను జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి పడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసిన. చూడండి, ఓడలోనికి వెళ్ళిన దినం వరకు అని ఉంటుంది అక్కడ. ఓడలోనికి వెళ్ళిన దినము, ఆ దినాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరలా లోతు గురించి చూడండి, లోతు దినముల్లో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ చూడండి. ఇక్కడ ఒకరేమో ఓడలోనికి వెళ్ళారు ఒక దినాన, ఒకరేమో ఆ యొక్క పట్టణాన్ని విడిచిపెట్టారు. ఆ దినము మనకి ఆది కాండములో మనకు కనపడుతుంది. ఆది కాండము 7వ అధ్యాయము 7వ ముద్ర ఇక్కడ నుండి ఆరంభం అవుతుంది అన్నమాట. ఆది కాండము 7వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు ఒకసారి చదవండమ్మా. 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. చాలమ్మా. తర్వాత 13వ వచనాన్ని మీరు చదవండి. ఆ దినమందే నోవహును నోహు కుమారులకు షేమును హామును యాపెతును నోహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలోనికి ప్రవేశించిరి. చూడండి, ఏ దినమనైతే జలప్రళయం వచ్చిందో అదే దినములు ఓడలోకి వెళ్ళారు. కాబట్టి అది ఏ దినము? 7 దినములైన తరువాత, అంటే 8వ దినము. అది ఆదివారం వెళ్ళారు వాడు. మీకు అర్థమైందా? లోతు కూడా సొదమ విడిచిపెట్టి వెళ్ళింది ఆదివారమే. కారణం ఎందుకంటే మరి ఆ యొక్క మెస్సయ్య కూడా 7 దినములైన తరువాత 8వ దినాన్ని తిరిగి లేచాడు ఆయన. అలాగే ఇక్కడ కూడా లోతు కూడా 8వ దినములోని తెల్లవారుజామునని. మీరు ఎలా చెప్పగలరు? అక్కడ లేదు కదా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉండేవాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయన ఒకే రకంగా చేస్తాడు. ఎందుకంటే అప్పుడు ఎలా జరిగింది ఇప్పుడు కూడా అలా జరిగిందని జరుగుతుందని చెప్తున్నాడు. కాబట్టి అప్పుడు అక్కడ ఎలా చేశాడు ఇప్పుడు కూడా అలాగే చేస్తాడు ఆయన. మీకు అర్థమైందా? ఒక సమయంలో ఒక దినములో నోహును ఓడలోకి తీసుకుని వెళ్ళి ఆ కుటుంబాన్ని, ఒక దినములో లోతుని మళ్ళీ బయటికి మీద వేయడం. వేరు దినాల్లో ఉండదు ఒక దినం. ఎందుకంటే ఎక్కడ కూడా మనిషి కుమారు దినం కూడా అదే విధంగా ఉండనుంది బైబిల్. ఆయన రాకడ దినములో కూడా అదే విధంగా జరుగుతుందని ఉంది. అందుకని ఆ దినానికి పోల్చాడు, ఆ కాలానికి పోల్చాడు. కాబట్టి ఇప్పుడు మనము కూడా ఇక్కడ 7 సంఘకాలాలు 7 దినాలు 7 దినములు 7 సంఘకాలాలు 7 దినాలు. ఈ వేకు చుక్క దినమే 8వ దినం. నీకు అర్థమైందా? 8వ దినము. ఈ 8వ దినమే ఇప్పుడు మనిషి కుమారు దినము. అందుకని వాళ్ళు మానవ దినాల్లో వెళ్ళారు. వాళ్ళు ఓడలోకి కానీ సొదమ విడిచి బయటికి రావడం కానీ. అందుకని ఆది కాండము 19వ అధ్యాయం చూడండి, వాళ్ళు తెల్లవారుజామున వెళ్ళారు. ఆది కాండము 19వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు ఒకసారి చదవడమ్మా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోషశిక్షలు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి.
అతడు తడవు చేయగా చూడండి, ఇక్కడ తెల్లవారుజామున దూతలు ఏం చేశారు? లోతుని త్వరపెట్టి బయట తీసుకొచ్చారు, వెలుపలికి రమ్మని చెప్పారు. తెల్లవారుజాము. మరి ఇప్పుడు మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయంకి వస్తే మనకి జవాబు దొరికిపోయినట్టు. చూడండి, ఇందాక చదివిన దగ్గర నుండి చదువమ్మా. మనిషి కుమారుని రాకడ ఉండును 40 వచనాన్ని మీరు చూడండి. 40 వచనం 24వ అధ్యాయము, అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనం. ఆ కాలమున ఇద్దరు పొలములు ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తీగలు విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున ఎలోహిము వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండి. ఏ జామున, ఇక్కడ చూడండి, అక్కడ దినము చూసాం, మనం జాము చూసాం. ఆది కాండము 7వ అధ్యాయంలో అక్కడ వాళ్ళు, ఆ నోహ కుటుంబము వాళ్ళు 8వ దినములో ఓడలోకి వెళ్ళారు. ఇక్కడ కూడా ఆ దినము మీకు తెలియదు అన్నాడు, రహస్యంగా ఉంచాడు ఆయన. ఇప్పుడు మనకు బయలుపరిచాడు ఆయన. ఇప్పుడు మనం 8వ దినంలో ఉన్నాం. ఇప్పుడు మనం 8వ దినంలో అంటే వాళ్ళు, అందుకనే వాళ్ళైతే ఓడలోకి వెళ్ళారు, కొంతమంది విడిచిపెట్టబడ్డారు, కొంతమంది ఏమో సొదం విడిచిపెట్టి వెలుపులకి వెళ్ళిపోయా, అంటే లోతు కుటుంబము సొదం విడిచి వెలుపులకి వెళ్ళిపోయింది, మిగతా వాళ్ళు సొదంలో ఉండిపోయారు. అంటే ఇక్కడ మనకు ఎలా జరుగుతుందనంటే ఒకరు కొనిపోబడము, ఒకరు విడబడడం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంటే ఆ 8వ దినంలో ఆ తెల్లవారుజామున ఏం జరిగింది? అవి మానవ దినాలు. అవి అంటే ఈ సూర్యుని యొక్క దినాలు. ఇవి ప్రకృతిలో కనపడుతున్న సూర్యుని యొక్క దినాలు. అవి మీకు అర్థమైందా? ప్రకృతిలో కనపడుతున్న సూర్యుని యొక్క దినాలు. దినము జాములో వెళ్ళారు వాళ్ళు. ఇది ఏ దినము? ఇది ఏ జాము అంటే ఆత్మ సంబంధమైన నీతి సూర్యుడైనటువంటి మెస్సీయ యొక్క దినము. ఆయన నామనిస్తారు. అర్థమైందా మీకు? ఈ సూర్యుని యొక్క దినము, జాము, గడియ. ఈ నీతి సూర్యుని యొక్క, అంటే మెస్సయ్య, మనిషి కుమారుడే నీతి సూర్యుడు. యెషువా మెస్సయ్యే నీతి సూర్యుడు. అందుకని ప్రకృతిలో వెలుగు అయితే ఇది మనకు ఇది ఆత్మ సంబంధమైన వెలుగు. కాబట్టి 1988లో బంగారపు రవ్వలతో కమ్ముకున్నాడు ఆయన. ఆ బంగారపు రవ్వలు అభిషేకం దేన్ని సూచిస్తున్నాయంటే దైవత్వాన్ని సూచిస్తూ ఉన్నాయి, సర్వశక్తిమంతుడిని సూచిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రణాం గారు కూడా ఇది చెప్పారు. బంగారము లేకపోతే అపరంజి దైవత్వాన్ని సూచిస్తూ ఉందని చెప్పారు, సర్వశక్తిమంతుడిని సూచిస్తూ ఉంది. కాబట్టి అలాగే అగ్ని జ్వాలలతో వచ్చాడు 1993లో. అందుకని 93లో కూడా ఇదిగో నేను త్వరగా వస్తున్నానని తూర్పు నక్షత్రం కనపడి, తర్వాత ప్రపంచం చీకటికి విడిచిపెట్టబడడం చూడడం జరిగింది. ప్రపంచం దయ్యానికి విడిచిపెట్టబడడం జరిగింది. అదేవిధంగా 96లో ఆయన అకస్మాత్తుగా 1996లో ఈ పరిచర్యకి తీసుకొచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అది 2వ రాకడ గురించి కూడా నాకు తెలియదు. ఎప్పుడు కూడా నేను 2వ రాకడ గురించి ఆలోచించాను, ఎప్పుడు జరుగుతుంది తెలియదు నాకు. మరణాన్ని గురించి ఆలోచించేవాడు, మరణం లేకుండా ఎలా. అలాగే స్త్రీ అంటే ఎలా ఉండాలి, వధువు అంటే ఎలా ఉండాలి, ఆమె ఎవరు అసలు ఎలా ఉంటుంది, ఎలాంటి ఆవిడైతే స్త్రీ వధువు అవుతుంది. చాలామంది వధువులు అని చెప్పుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ స్త్రీ అంటే ఎవరు? ఆ 3 ప్రశ్నలు నాలో ఉండి నేను అయ్యగారిని అడిగాను అనమాట. 2వ రాకడ ఎప్పుడు అని అంటే మనకి ఇవ్వబడిన కృపకాలం 2000 సంవత్సరాలే. అప్పుడు 95లో అనమాట అన్నారు. కానీ నాకు తెలియదు. మరణాన్ని గురించి అడగలేదు అనుకోండి, స్త్రీ గురించి అడిగితే బ్రహ్మాం గారు చెప్పాను, స్త్రీ గురించి అని చెప్పాను, వర్తమానంలో చెప్పాను. సరేనే. ఆ తర్వాత పరిచర్యకు వచ్చిన తర్వాత ఆ కళలన్నీ కూడా బయలుపరచబడ్డాయి. అంటే పరిచర్య గురించి రాలేదు నేను. మామూలుగా నర్సీపట్నంలో మీటింగ్స్ అందరు అంటే 95లోనే జాన్సన్ గారు నిద్రించారు.
అందరిలాగే ఆయన ఎవరిని తీసుకొస్తాడో, ఎవరిని నడిపిస్తాడో ఆ సమాజం అంతా కూడా కనిపెడుతున్నారు. ఎవరొకరు పాస్టర్లు పెట్టేసుకోవచ్చు, అలా కాదండి. పరిశుద్ధాత్మ ద్వారా జరగాలి, సర్వశక్తి నుంచి జరిగించాలి. వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, నేను అలా ప్రార్థన చేస్తున్నాను. ఆకస్మికంగా ఆయన నర్సీపట్నం మీటింగ్స్ కోసం వచ్చాను, సేవ కోసం. ఈ వాక్యం చెప్పడానికి రాలేదు, ఈ వాక్యమే తెలియదు నాకు. అప్పటికి కొన్ని వర్తమానాలు మాత్రం ఇచ్చాడు ఆయన. అప్పుడు చెప్పుకున్నాడు మొట్టమొదటి ప్రసంగం ప్రేమ గురించి, ఆ తర్వాత వేకుచుక్కు గురించి బయలుపరిచాడు. అప్పుడు కాకినాడ రావడం జరిగింది. ఇక్కడ ఎవరి దగ్గర విని నేర్చుకుని కాదు, ఎందుకంటే అది రహస్యమైంది. ఎవరి దగ్గర నేర్చుకునేది కాదు ఇది, ఎవరి దగ్గర తెలుసుకునేది కాదు ఇది. అందుచేత అప్పుడు వేకుచుక్కు గురించి ఆయన బయలుపరిచాడు. అప్పుడు జాన్సన్ గారి తర్వాత వర్తమానం ఇదే, మీరు ఎక్కడే ఉండిపోవాలి, ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా పరిచర్యకి పిలువబడడం జరిగింది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అకస్మాత్తుగా తీసుకొచ్చాడు అనమాట. అందుకని నేను పరిచర్యకు వచ్చే విషయం నాకు తెలియదు, అంటే అలాగే సమాజానికి తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఈ పరిచర్య ఉందని కూడా నాకు తెలియదు. వేకోచ్చు నక్షత్రం అనేది ఒక వర్తమానం ఉన్నదని అసలు తెలియదు నాకు, నేను ఎక్కడ వినలేదు. మీకు అర్థమైంది? ఆ కళలో చూశాను, ఒకసారి చదివాను కానీ దాని గురించి ఆ కళ, అది నాకు ఆ కళ గుర్తుకు రాలేదు. చదివాను కానీ ప్రార్థించుకున్నాను కానీ బయలుపరచబడలేదు. కానీ ఈనాడు అయినట్లయితే సమస్తము కూడా రెండవ రాకడ గురించి ఆయన బయలుపడుతూ అంతకంతకు బ్రహ్మం గారు అంటారు, అంతకంతకు ఆ వెలుగు ప్రకాశిస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు ఆ యొక్క రెండవ రాకడ గురించి ఆయన బయలుపరుస్తూ తీసుకొచ్చాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అందువల్ల అకస్మాత్తుగా ఆకస్మికముగా ఎప్పుడు జరిగింది చెప్పండి? 1996 అకస్మాత్తుగా ఆయన తెల్లవారుజామున, అదే 8వ దినం అక్కడి నుండి ఆరంభమైంది. 3వ గడి కూడా అక్కడి నుండి ఆరంభమైంది. 1996 నుండే 8వ దినము ఆరంభమైంది. వేకుజాము 1996 నుండి ఆరంభమైంది. 3వ గడి కూడా, ఎందుకంటే అక్కడి నుండే 3 గంటలు అక్కడి నుండే ఆరంభమైంది. కాబట్టి 1996 నుండి ఆయన కార్యాన్ని ఆరంభించాడు. అందుకని బ్రహ్మం గారు చెప్పిన దానికి 1906లో సాయంకాలం ఆరంభమైందని చెప్పాడు ఆయన. 30 సంవత్సరాలు కనుక మనం అలా చూసుకుంటూ వస్తే 1996 ఖచ్చితంగా వచ్చేస్తాం. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం ఆకస్మికంగా ఆయన ఎలాగ తీసుకుని వచ్చాడో, ఎలా బయలుపరిచాడో మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఎవరు చూడగలుగుతున్నారు? ఇప్పుడు నీవు చూడగలుగుతున్నావు. వెలుగు సంబంధులను పగడు సంబంధులకి ఇది దొంగ వలి లేదు. మీకు అర్థమైందా? దొంగ అంటే ఏమిటి? ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు తీసుకుని వెళ్ళాడో దొంగ తెలియదు. ఆ పలానా చోట దొంగతనం జరిగింది అనుకోండి, ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు తీసుకుని వెళ్ళాడు తెలియదు. లోకానికి దొంగ, కానీ మనకు మాత్రమో దొంగగా ఆయన నామరిస్తాడు. ఆకస్మికంగా వచ్చాడు, కానీ మనకి ఇది దొంగ కాదు, లోకానికి దొంగ. అందుకని దొంగోడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, చప్పుడు లేకుండా, ఎవరికి తెలియకుండా, ఏ శబ్దం వినబడకుండా మెల్లగా ఏం చేస్తాడు చెప్పండి? తను ఏ డబ్బు బంగారము ఎవరికి తెలియకుండా పట్టుకుపోతాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా అంతే, రహస్యం అంటారు దీన్ని. రహస్యముగా ఎవరికి తెలియకుండా వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళకి అర్థమవుతుంది, తిరస్కరిస్తారు. కానీ నిజమైన వధువు మాత్రమే దీన్ని గుర్తించగలుగుతుంది. నిజముగా ఏర్పాటులో ఉన్నవారే, ఏర్పరచబడిన వారే, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడ్డాయో వారు మాత్రమే ఈ యొక్క రహస్య రాకడని చూస్తారు. ఆయన హల్లెలూయా. అందుకని రహస్యముగా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఎక్కిరమ్ము, వచ్చేయి, పైకి వచ్చేయి, ఈ లోకానికి నాశనం చేయబోతున్నాను, తుడిచిపెట్టబోతున్నాను, ఈ లోకమేక ఉండదు. అప్పుడు ఆయన వధువు ఈ సమయంలో ఓ యొక్క స్వరమును బట్టి ఆయనతో పాటు పైకి వెళ్ళిపోతాడు. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సామెత గ్రంథంలో ఆకస్మికంగా కలుగు భయము. ఇప్పుడు చాలామందికి ఎలా ఉంటుందంటే, నిజముగా ఆయన ఏర్పాట్లు
ఆయన ఎన్నికలో ఉన్న వారికి పిల్లారా, ఆయన ఏర్పాట్లో ఆయన ఎన్నికలో ఉన్న వారికి మీరు గమనించండి, ఇక్కడ ఆకస్మికంగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. ఇప్పుడు దుర్మార్గులకు నాశనము చేయడానికి వచ్చాడు, అందుకని అకస్మాత్తుగా లోకానికి సువార్త ద్వారాలు మూయబడ్డాయి, ఆకస్మికంగా మూయబడ్డాయి లోకానికి. ఎప్పుడు మూయబడ్డాయో, ఎప్పుడు వదిలి వెళ్ళిపోయిందో లోకానికి తెలీదు, మనకు తెలుసు. హల్లెలూయా. అకస్మాత్తుగా మూయబడ్డాయి. 1996 జాన్సన్ గారు 1995లో ఆయన తీసుకున్నారు. అప్పుడు సర్వశక్తిమంతుడు బయలుపరిచింది. అది లోకమునికి ఇంకా సువార్త ప్రకటించే పనే ఉన్నట్లయితే ఇంకా జాన్సన్ గారిని అంటే అయ్యగారిని ఇంకా ఉంచుకునేవాడిని, కానీ లోకము సువార్త పని అయిపోయింది అని చెప్పాడు. ఇప్పుడు లోతు వాళ్ళు ఎలాగైతే సొదొమ నుండి బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఓడలోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు కూడా అలాగే రక్షించబడే సమయం ఇది. అందుకని వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చింది చెప్పండి? నాశనం వచ్చేసింది. సేమ్ ఇప్పుడు కూడా అదే, ఎత్తబడిన తర్వాత నాశనం వచ్చేస్తాయి. అందుకని అకస్మాత్తుగా ఆయన రాకడ జరిగినప్పుడు లోకానికి నాశనం కాబోతుంది, ఈ ప్రపంచం ఇంకా నాశనం అయిపోద్ది, ఇక తుడిచిపెట్టబోతున్నాను దీన్ని, 1000 ఏళ్ల పాలన ఇక రాబోతా ఉంది, నువ్వు బయటకు వచ్చాయి అనగానే ఈ నాశనం కాబోయేటువంటి నాశనాన్ని గురించి ప్రకటిస్తున్నప్పుడు నిజమైన వధువు గురించి ఆయన చెప్తుంటే నువ్వు భయపడవద్దు అంటున్నాడు ఆయన. అంటే ఆ నాశనంలో పడిపోతానేమో, ఉగ్రతలో పడిపోతానేమో, నేను నశించిపోతానేమో అనే భయము. ఈ చివరి టైంలో ఏం కలుగుతుంది చెప్పండి? భయం కలుగుతుంది. నిజమైన వాళ్ళకి ఏం కలుగుతుంది అని అంటే భయము కలుగుతుంది. భయం కలిగి ఏం చేస్తారు చెప్పండి? భయభక్తులు కలిగి వాక్యానికి లోపడతారు, ఉగ్రత నుండి తప్పించుకోవడానికి. అందుకనే అకస్మాత్తుగా భయము కలుగునప్పుడు ఈ వర్తమానాన్ని బట్టి నీకేం కలుగుతుంది చెప్పండి? భయం కలుగుతుంది. లోకం మీదకి ఉగ్రత రాబోతుంది, మోషే ఎలీయాలు రాబోతున్నారు. దీని తర్వాత అంటే దుర్మార్గుల మీదకి, ఎవరి మీదకి ఉగ్రత రాబోతుంది చెప్పండి? విగ్రహారాధికుల మీదకి, మతశాఖ సంఘాల వాళ్ళ మీదకి, అసూయ పరులకి, క్రోధము కలిగిన వారికి, కక్ష కలిగిన వారికి, ద్వేషించు వారి మీదకి, ప్రేమ లేని వారి మీదకి, ఏమండి లోకాశలు కలిగిన వారి మీదకి, ధనాపేక్ష కలిగిన వారి మీదకి, అందరి మీద కూడా ఆయన ఉగ్రత రాబోతూ ఉంది. వాళ్ళందరూ కూడా నాశనం చేయబోతున్నాడు. అలాంటి ఆశలు కలిగిన వాళ్ళు, అలాంటి తలంపులు కలిగిన వాళ్ళందరూ కూడా. అందుకనే ఇప్పుడు నీవు కూడా అయిపోతావనంటే, అయ్యో నాలో కనుక ఆ ఆశలు కనుక ఉన్నట్లయితే నేను నశించిపోతానేమో, విడిచిపెట్టబడతానేమో అని భయపడి నువ్వేం చేస్తావు? దుర్మార్గులతో పాటు నేను కూడా ఉగ్రతలోకి వెళ్ళిపోతానేమో అని భయపడిపోయి ఏం చేస్తావు చెప్పండి? ఆ యొక్క చీకటిని విడిచిపెట్టేస్తావు, ఆ లోకాన్ని విడిచిపెట్టేస్తావు, లోకాశను వదిలేస్తావు, అసూయను వదిలేస్తావు, అన్నిటిని గర్వాన్ని వదిలేస్తావు, లోక జ్ఞానాన్ని అన్నిటిని కూడా విడిచిపెట్టేసి నీవు ఆయన వాక్యంతో ఏకమైపోతావు. ఈ మరుగైన మన్నాతో ఎక్కిరమ్మనే స్వరముతో ఏకమై, అంటే నీవు మహిమతో ఏకమైపోతావు. ఆయన మనిషిస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అవన్నీ వదిలేసి వాక్యాన్ని నడుస్తుంటాను. ప్రేమ కలిగి, సహనము కలిగి, దయ కలిగి, ఏమండి ఈ లక్షణాలన్నీ కలిగి, విశ్వాసము కలిగి, ఈ లక్షణాలన్నీ కలిగి నువ్వేం చేస్తున్నట్టే నడుస్తూ ఉంటావు. అప్పుడు నీ జీవితంలో నీతిని చూడగలుగుతావు, నీ జీవితంలో సమాధానాన్ని చూడగలుగుతావు, నీ జీవితంలో పరిశుద్ధాత్మైన ఆనందం చూస్తావు. అందుకని విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ 8 లక్షణాలు కలిగి ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందాన్ని చూడగలుగుతారు. ఆయన నమ్మిస్తాం. హల్లెలూయా. అందుకని ఆయన ప్రేమగా ఆయన వచ్చాడు. ప్రేమ, రెండవ రాకడలో ప్రేమ. మీకు అర్థమైందా? ఆయన ప్రేమ స్వరూపి. తలరాయి అంటే ప్రేమ స్వరూపి. ఆ ప్రేమే వాక్యాన్ని నమ్మేలాగా చేస్తాం. ఆ ప్రేమ, ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి నువ్వు వాక్యాన్ని నమ్ముతున్నావు. ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి సద్గుణమును, మంచి గుణాన్ని కలిగి ఉంటున్నావు. ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి జ్ఞానము, ఆ ప్రేమను బట్టి ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు. మంచి ఏదో చెడు, ఈ కాలం ఏమిటో, ఈ సమయం ఏమిటో, ఈ స్వామి ఏమిటో ఇవన్నీ తెలుసుకున్నావు. ఈ జ్ఞానం ఏమండి
విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము. ఆశానిగ్రహం అంటే నోరు తెరవకుండా ఉంటాం. మెస్సీని చూడండి, ముళ్ళ కిరీటం పెట్టి కొడా దెబ్బలతో కొడతా ఉంటే నోరు తెరవలేదు. దాన్ని ఆశానిగ్రహం అని చెప్పట్లేదు. సహనం అంటే ఆయన అంటే శరీరం రూపాంతరం చెందే వరకు కూడా సహనం కలిగి ఉన్నాడు. అంతవరకు సహనంతో నిందలు, శ్రమలు, అవమానములు, శ్రమలు, కష్టాలు, పేదరికము ఏమున్నా కానీ, అప్పులున్నా, ఏదున్నా కానీ సహనము కలిగి ఉంటావు. నీకు అర్థమైందా? అన్నింటిలో కూడా నువ్వు సహనము కలిగి. సహోదర ప్రేమ అందుకని ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేని వాడు దూరంగా ఉన్న సర్వశక్తిమంతుని ప్రేమించలేడు. అందుకని ఆ ప్రేమలో ఏమన్నా చెప్పండి, అసూయ. మీకు అర్థమవుతుందా? అసూయ అనేది ఉండదు. అలాగా సహోదర ప్రేమ ఈ చిత్తమైతే ఒకసారి సహోదర ప్రేమ గురించి మనం నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు ప్రేమ ఇదే తలరాయి. ఆ ప్రేమే తలగా ఉండి 7 లక్షణాలని ఆ ప్రేమ నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ ప్రేమ నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆకస్మికముగా మనము కొనుగోబడే కాలంలో ఉన్నాము. ఇప్పుడు ఆయన మనకు దొంగవలి లేడు. ఆ కాలం ఏమిటో, ఆ సమయం ఏమిటో, ఆ దినం ఏమిటో, ఆ జామ్ ఏమిటో. ఎందుకంటే ఆయన నోహు దినములు జరిగినట్లు, లోతు దినములు జరిగినట్లు జరుగుతుందని చెప్పాడు. కాబట్టి ఒక కీ ఇచ్చాడు ఆయన, ఒక తాళం చెవి ఇచ్చాడు మనకు ఆయన. ఆ కాలంలో జరిగినట్లు కానీ, ఆ వాళ్ళు విడిచిపోయిన దినములు జరిగినట్టుగానే అని ఉంది అక్కడ బైబిల్లో. అదే దినంలో ప్రళయం వచ్చింది అన్నది. కాబట్టి ఆ దినమే ఇప్పుడు మనం ఇది ఆత్మ సంబంధమైన దినము. అవేమో ప్రకృతి సంబంధమైన, ప్రకృతిలో అంటే ప్రకృతి అనగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చెట్లు, పుట్లు, ఇవన్నీ కొండలు, లోయలు, ఆ సముద్రము, ఆ యొక్క గుళ్ళకమ్మలు, లేకపోతే నదులు, ఇవన్నీ వచ్చేస్తాయి ప్రకృతి కిందకి. పక్షులు, మనుషులు అందరూ వచ్చేస్తారు. ఆ ప్రకృతులు అవి మనం ఇప్పుడు దినాలు ఎలా ఉన్నాయి అలాగా మెస్సయ్య కూడా ప్రకృతి సంబంధ దినంలో ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆదివారం ఉన్నాడు, ఇదే దినంలో ఆయన తిరిగి ఇచ్చాడు. ఇదే దినంలో తిరిగి ఇచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు మనం లెగుస్తున్న దినం ఏమిటంటే, జామ్ ఏమిటంటే, ఇది ఆయనది. ఈ వెలుగుని ఎవరు చూస్తారు చెప్పండి? ఆయన వధువు మాత్రం, ఆయన నామనిస్తాం. అందుకనే వేకు నక్షత్రానికి ముందుగా సప్తఋషి నక్షత్రాలు అని ఉంటాయి. ఆ సప్తఋషి అంటే 7 నక్షత్రాలు, అవి ఒరిగిపోతాయి. ఇప్పుడు వేకు నక్షత్రం. అందుకనే వేకు నక్షత్రం ఉదయించిన దగ్గర నుండి నూతన వెలుగు, నూతన దినం వచ్చేస్తుంది. నూతన దినము, నూతన జాము, నూతనమైనవి వస్తూ ఉంటాయి. ఇక్కడ నుండి మనము కూడా ఇప్పుడు నూతన రాజ్యంలోకి వెళుతున్నాం. మనం ఈ లోక రాజ్యం అంటే ఏమిటి చెప్పండి? ఐక విచారాలు, ఏమండి, ధనాపేక్షలు, మరణము, దుఃఖము, కన్నీరు, విరోధములు, ఏమండి, ఇవన్నీ ఉన్నాయి. రాజ్యం మీద రాజ్యం లేవడము, ఇవన్నీ ఉన్నాయి ఈ లోకములో, ఈ రాజ్యాల్లో. కానీ మనం ఇప్పుడు రాజ్యాన్ని వదిలేసి మనం నూతన రాజ్యము, నూతన వెలుగు, నూతన పగలు, అదే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన ఆ రాజ్యంలోకి వెళ్ళిపోతాం, ఆ వెలుగులోకి వెళ్ళిపోతున్నాం, ఆ దినములోకి వెళ్ళిపోతున్నాం. మనం ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనకి రహస్యముగా లేదా దినం ఏమిటో మనకి మన సొంతగా చెప్పం, లేఖనాల ద్వారా రుజువు చేస్తాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఆ దినం నువ్వు ఎలా చెప్పగలవు? నీకు ఎలా తెలుసు అంటే, రా ఆదికాండం 7వ అధ్యాయానికి రా. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఏ దినమును వాళ్ళు ఓడలోకి వెళ్ళారు, అదే దినమును జలప్రళయం వచ్చింది. రా ఆదికాండం చూడు. ఈ జాము ఎలాగో నీకు తెలుసు. చూడు ఇక్కడ ఏ జామును ఇక్కడ లోతు దినాల్లో మీరు చూడండి. ఆదికాండం 19వ అధ్యాయంలో వాళ్ళు జాములో వెళ్ళారనుంది. అప్పుడు జరిగినట్టుగానే ఇప్పుడు జరుగుతుందనుంది. కాబట్టి ఇది ఆత్మ సంబంధమైన జాము. అందుకని నీతి సూర్యుడు యొక్క ముఖము అనగా ఆయన యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. కానీ చాలామంది ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది కాబట్టి సూర్యోదయం వస్తాడు అనుకుంటారు వాళ్ళందరూ కూడా. కాదు, దినము జాము గడిలో. అందుకని అస్తమయమును వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడుకూసే వేళ వచ్చును, తెల్లవారు జామును వచ్చును అందు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని అకస్మాత్తుగా బయలుపరిచాడు. ఇప్పుడు మనము రహస్యముగా ఉన్నాము.
అందుకని వాళ్ళ కూడా అనగా లోకానికి కూడా అకస్మాత్తుగా వాళ్ళు నశిస్తారు. అదే 1వ దశ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి మనం 5 వరకు మనం చదివినట్టు ఇందాక చదివాం మనం. అక్కడ అదే రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది అక్కడ? గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు ఆకస్మికంగా వారికి నాశనం వచ్చింది. అంటే ఆకస్మికంగా నాశనం వచ్చినట్టే మనం ఎత్తబడిన తర్వాత ఆకస్మికంగా మనం పైకి కొనుక్కోబడతాం. ఆకస్మికంగా నాశనం వచ్చింది. అది మంచిదే, శ్రమకాలం వచ్చేది. కానీ ఆకస్మికంగా నాశనం రావడం అనేది అకస్మాత్తుగా వేకూర్చు గురించి 1996 ఆయన బయలుపరిచాడు. కాబట్టి అకస్మాత్తుగా లోకానికి సువార్త ద్వారా మూయబడింది. కాబట్టి అకస్మాత్తుగా వాళ్ళని నాశనానికి వదిలిపెట్టి వాళ్ళకి నాశనం వచ్చేసింది. కృప లేదు, ఇక రక్షణ లేదు. లోకంలో ఎంత బాగున్నప్పటికీ కూడా, ఎంత అద్భుతంగా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆత్మీయంగా వారిని ఇక నాశనానికి వదిలేశాడు. ఇంకా శారీరకంగా ఉన్న ఉగ్రత, ఆత్మీయంగా వాళ్ళ దుర్బోధలకు వాళ్ళు వదిలిపెట్టేశాడు. వాళ్ళ ఆలోచనలకు వాళ్ళని వదిలేశాడు. అందుకని పరిశుద్ధుడిగా ఉండేము, నీతిమంతుడిగా ఉండనేము, అపవిత్రుడుగా ఉండనేము, దుర్నీతిపరుడుగా ఉండమని వాక్యం చెప్తున్నాం. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఇంకా లోకాన్ని, ఇంకా అపవిత్రమైన లోకాన్ని, అపవిత్రమైన సంఘాలని, దుర్బోధలో ఉన్న సంఘాలని, దుర్నీతిలో ఉన్న సంఘాలని, ఆ బోధకుల్ని, ఆ క్రైస్తవుల్ని మొత్తాన్ని కూడా ఆ నాశనకరమైన బోధనకు ఆయన వదిలేశాడు. అందుకనే మనకేమో ఆకస్మికంగా ఆయన వచ్చినప్పుడు మనకు ఈ దినం మనకు తెలిసింది, కానీ లోకానికి తెలియలేదు. సువార్త ద్వారం మూయబడిందని, వాళ్ళకి ఆకస్మికంగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వాళ్ళకి నాశనం వచ్చేసిందని, ఇక రక్షణ ద్వారా వాళ్ళకి ఇక మూయబడిందని, ఇక వాళ్ళకి నాశనం వచ్చిందని వాళ్ళకు తెలియదు, మనకు తెలుసు. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ఈ రాకడ లోకానికి దొంగ వలె ఉంది. అకస్మాత్తుగా వాళ్ళ మీదకి నాశనము వచ్చేసింది. మనకైనట్లయితే దొంగవలి లేడు, కానీ ఆయన పెండ్లి కుమారుడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అందుకనే పెండ్లి కుమారుని యొక్క స్వరమును గుర్తిస్తుంది. నీ యొక్క భర్త స్వరము భార్యకు తెలుసు, నీ యొక్క స్వరము అనగా పురుషుని యొక్క స్వరము భార్యకు తెలుసు. ఆ భర్త యొక్క స్వరం ఏమిటి? అలాగే ఈనాడు కూడా పిల్లారా, ఆ మెస్సీ యొక్క స్వరము ఆ భార్య మాత్రమే ఎరుగును కానీ, గుర్తించును కానీ, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన భార్యలు కాదు కాబట్టి, ఆయన వారు కాదు కాబట్టి ఆయన స్వరము వాళ్ళకి తెలియదు. ఎందుకంటే గొర్రెలు అనగా ఆయన భార్య, కాపరి అనగా ఆయనే. అందుకనే ఆయన వధువుకి పెండ్లి కుమారుని స్వరం ఏమిటో, సాతానుని స్వరం ఏమిటో తెలుసు. అందుకనే నిన్ను మత్స్యా సంఘాల్లో వాళ్ళు, లోకములో వాళ్ళు, అన్యులైన వాళ్ళు రకరకాలుగా నిన్ను పిలవచ్చు. ఆ స్వరాలను వెంబడించవు, ఆ బోధనను వెంబడించవు, కానీ పెండ్లి కుమారుని స్వరమును మాత్రమే వెంబడిస్తున్నావు. నీ ప్రియుని యొక్క స్వరమును మాత్రమే వెంబడిస్తున్నావు. ఆయన నామనిస్తాడు. అందువల్లే ఇది నీవు గుర్తించగలవు, కానీ మిగతా వాళ్ళు గుర్తించలేరు. అందుకనే పిల్లారా, ఆకస్మికముగా మనకి రక్షణ ఆకస్మికంగా, అందుకని అకస్మాత్తుగా మనం ఆకస్మికంగా కొనుక్కోబడే కాలంలో మనము లోకం మీదకి ఆకస్మికంగా నాశనము వచ్చింది. కానీ మనము ఇక్కడ నుండి ఇక్కడ రూపాంతరం చెంది, ఈ వర్తమానం ద్వారా రూపాంతరం చెంది పైకి ఎత్తబడిన తరువాత అప్పుడు శారీరకంగా నాశనం చేయడం అనేది ఆరంభం. ఇంకా దుర్మార్గులు ధూళి వలె మారిపోతారు. మోషే ఇలా రంగం మీదకి వస్తారు. వారి నోట నుండి అగ్ని బయలు వెళుతుంది. వారు పలికినది జరుగుతుంది అన్నమాట. ప్రకృతి మీద వాళ్ళకి అధికారం ఉంటుంది. నీరు రక్తంగా మార్చగలుగుతారు. సూర్యుడు వెలిగివ్వకుండా, చంద్రుడు వెలిగివ్వకుండా మూసివేయగలరు వాడు. ఆ విధమైనటువంటి వచ్చేస్తారు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. మనం ఇప్పుడు ఆకస్మికముగా కొనుగోబడిన కాలంలో మనం ఉన్నాం. ఆకస్మికంగా జరిగిన రాకడలో మనం ఉన్నాం. ఎందుకని కనురెప్పాడు సమయంలో అకస్మాత్తుగా కొనుగోబడతాం. ఆకస్మికంగా అంటే ఎవరికి తెలియకుండా
అకస్మాత్తుగా వెళ్ళిపోతాం మనం. అంతేగా లోకానికంతా కూడా అందుకని లోకానికి వీడుకోలు చెప్తున్నాం మనం. ఇక చివరి వీడుకోలు ఇది, లోకానికి వీడుకోలు. లోతు వీడుకోలు చెప్పాడు, ఇక బాయ్ బాయ్, వెళ్ళొస్తాం కాదు, వెళ్ళిపోతున్నాం, ఇక రాము, మీరు మేము ఇక కలుసుకోము. వీడుకోలు లోకానికి, లోకంలోని వారికి, లోకంలో నుండి ఆస్తులకి అన్నిటికీ కూడా వీడుకోలు చెప్పి వెళ్ళిపోతున్నాం. అందుకని వీడుకోలు సమయం మీకు అర్థమైందా? లోకానికి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయే సమయం. అందుకే మళ్ళీ వస్తాను కాదు, వెళ్ళొస్తాను కాదు, పైకి వెళ్ళిపోయి శాశ్వతంగా అక్కడ ఉండిపోతాం. అందుకని మరణాన్ని మరి అన్నాడు చూడము, ఈ లోకాన్ని మరి అన్నాడు చూడము. అందుకని అందరూ కూడా నీ యొక్క బంధువులు, అంటే ఆయన నామములో బాప్తిజం పొందని వారు, పరిశుద్ధాత్మ కలిగి లేని వారు, ఈ వర్తమానం కిందకి రాని వారు అందరూ విడిచిపెట్టబడతారు. అందుకని కొద్ది మంది మాత్రమే రక్షించబడతారు. చూడండి, ఆ కాలంలో 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. ప్రపంచం మొత్తంలో 20 లక్షల మందిలో 2 మాత్రమే రక్షించబడ్డారు. దీన్ని బట్టి నీకు ఈ చివరి కాలం ఇప్పుడు ఏం కలుగుతుంది చెప్పండి? భయం కలుగుతుంటుంది. అందులో భయపడి నువ్వేం చేస్తుంటే వాక్యానికి లోబడిపోతావు. అందుకు ఆయన అంటున్నాడు, నువ్వు భయపడుతున్నావు, భయపడవద్దు. ఆకస్మికంగా భయము కలుగునప్పుడు, ఈ వర్తమానము వచ్చినప్పుడు ఆకస్మికంగా అకస్మాత్తుగా చెప్పా పెట్టకుండా వచ్చి ఇదిగో ఈ ప్రపంచం యొక్క నాశనం కాబోతా ఉంది, నీతిమంతులు మాత్రమే రక్షించబడతారు, కాబట్టి మీరు వెలుపులకు రండి అన్నప్పుడు నీకు భయం కలుగుతారు. విడిచిపెట్టబడితే ఇక మరి అన్నడు ఆయన చూడాలి. అందుకని చాలామంది బైబిల్లో మనం చూస్తే లోక సంబంధమైన వాటి కోసమే గొప్ప నిత్య రక్షణ పోగొట్టుకున్నారు. బైబిల్లో చాలామంది లోక సంబంధమైన వ్యర్థమైన వాటి కోసమే, అల్పకాల పాప భోగాల కోసమే, సుఖాల కోసమే, అల్పకాలపు భోగాల కోసమే అనేక మంది బైబిల్లో మనం చూస్తే, ప్రపంచంలో మనం చూస్తే మరి ఇజ్రాయేలు లక్షల మంది బయలుదేరారు, అనేక మంది బయలుదేరారు. అందుకని వాక్యం చెప్తా ఉంది, మీరు క్షయమయ్యే వాటి కోసం మీరు కష్టపడకూడదు, కానీ అక్షయమైన దానికోసం మీరు కష్టపడు ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈనాడు మనం చూసినట్లయితే బైబిల్లో మనం చూస్తే మెస్సేజ్ని చూడండి, వాళ్ళు అక్కడ అక్షయమైన దానికోసం కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఆ వర్తమానం కోసం, ఆ వాక్యము కోసం, ఆయన ఏం చెప్పాడు దాన్ని చేస్తూ దానికోసం ప్రయాసపడుతూ వస్తున్న వారు ఉన్నారు. అలాగే అక్కడ క్షయమయ్యే దానికోసం, రొట్టె మొక్కల కోసం కూడా కొంతమంది ఆయన ఎక్కడన్నా మళ్ళీ రొట్టె ముక్కలు సృష్టిస్తాడేమో, ఆహారాన్ని సృష్టిస్తాడేమో, లేకపోతే చేపలు సృష్టిస్తాడేమో అని దానికోసం ఆయన వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమవుతుందండి? ఈనాడు కూడా అక్షయమైన దానికోసము, ఆయన రాజ్యము కోసము వీళ్ళారా ఆయన నిజమైన వర్తమానం కోసము, ఆయన వర్తమానం కోసం నిలబడి, వాక్యం కోసం నిలబడి శ్రమపడుతున్న వారు, కష్టపడుతున్న వారు ఉన్నారు. నీతిమంతులుగా ఉండాలని, యథార్థవంతులుగా పరిశుద్ధులుగా ఉండాలని ఎంతో ప్రేమ కలిగి, సహనము కలిగి, ఓర్పు కలిగి లోకములో ఆయన కోసం జీవిస్తున్నవారు. అదేవిధంగా క్షయమయ్యే వాటి కోసం, అంటే లోకాశీర్వాదాల కోసం కూడా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది చర్చిలకి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? అక్కడ ఆ చర్చికి వెళ్ళిపోతే మనకు పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఆ చర్చిలకి వెళ్ళిపోతే మనకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఆ చర్చిలకి వెళ్ళిపోతే అందరిలాగా మనం కూడా ఆశీర్వదించబడతాం, ప్రమోషన్లు వచ్చేస్తాయి. దానికోసం వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు, అక్కడ ఆ చర్చిలో పాటలు పాడుతున్నారు. ఆయన కోసం కూడా వాటి కోసమే, ఆశీర్వాదం కోసమే కష్టపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లోక ఆశీర్వాదం కోసం. అది దేనికోసం చెప్పండి? చాలామంది ఇప్పుడు సతీష్ కుమార్ గారు చర్చి ఉంది, చాలామంది వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ కూడా క్షయమయ్యే వాటి కోసం వెళ్తుంటారు. ఎందుకంటే అక్కడ పాస్టర్ గారు, అంటే ఆయన ఆ యొక్క సతీష్ కుమార్ గారు ఉన్నారనుకోండి, పుట్టినరోజు కేకులు పంపడం,
లేకపోతే ఆ తర్వాత చనిపోతే సమాధి పెట్టే మనుషుల్ని పంపడం, లేకపోతే ఇంకా ఏనా అవి ఇవి డబ్బులు రకరకాలుగా అవి ఇవి చేస్తూ ఉంటాడు. కాబట్టి పాస్టర్ గారు మనకు అయ్యన్ని చేస్తూ ఉంటాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు, అవి ఇస్తాడని వాళ్ళు ఆశించి క్షయమయ్యే వాటి కోసము, అల్పకాల సుఖభోగాలు అటువంటి వాటి కోసము అనేక మంది ఆ చర్చికి వెళ్ళిపోతున్నారు. నీకు అర్థమవుతుందా? వాటిని ఆశించి, నశించే వాటిని ఆశించి, వాళ్ళ గురి నశించే వాటిని పొందుకోవాలని ఆశతో వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మన గురి ఏమిటంటే, మనం కష్టపడుతున్నావంటే, శ్రమ పడుతున్నావంటే, నీవు నిందలు భరిస్తున్నావంటే, అవమానం భరిస్తున్నావంటే, వాక్యం కోసం నిలబడుతున్నావంటే అమర్చమైన దాన్ని పొందుకోవాలని ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, నా రాజ్యమును నా నీతిని మొదటగా వెతుకుడి. దాన్ని మనం నమ్ముతున్నాం, దాన్ని మనం వెతుకుతున్నాం, నీతిమంతులుగా ఉండాలి. అందుకని రాజ్యం అనగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము, దాన్ని పొందుకోవాలి. అంటే నేను నీతిమంతుడిగా జీవించాలి, ఆయనతో నేను సమాధానం కలిగి ఉండాలి, సమాజంలో వారితో సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ ఆనందించాలి, నేను సమాజంలో వాళ్ళు అని ఆ గురితో ప్రార్థిస్తూ, దానికోసమే ఎక్కడైనా వాక్యం మీరిపోతే సర్వశక్తిమంతుడికి నాకు అక్కడ విరోధం కలుగుతుందేమో అని నువ్వు ప్రతి లేఖనానికి లోబడిపోతూ ఉంటావు, విన్న వర్తమానానికి లోబడుతూ ఉంటావు. కాబట్టి నీవు దీన్ని వెతుకుతున్నావు. కాబట్టి నీకు ఈ లోకములో ఆయన ఏమైనా కావాలంటే ఆయన మీకు ఏమి కావాలో మీ తండ్రికి తెలియను, దాన్నే మనం నమ్ముతాం. ఆయన వాక్యాన్ని మనం నమ్ముతాం, వేరొకటి మనం నమ్మం, వేరొక దాన్ని మనము నమ్మము. అందుకనే చివరి వరకు కూడా 20 లక్షల మందిలో కొద్ది మందే, ఇద్దరే వెళ్ళారు. చివరి కాలంలో కూడా కొద్ది మందే. ఎందుకంటే లోకాశలు, ధనాపేక్షలు, రకరకాల మనుషుల్ని జయించేస్తున్నాయి. క్షయమయ్యేవి అనేక మందిని జయించేస్తా ఉన్నాయి అనమాట. అందుకని ఈ చివరి టైంలో, చివరి కాలంలో మీరు గమనించండి, ఇద్దరు మాత్రమే అక్షయమైన దానికోసం కష్టపడ్డారు. మిగతా వాళ్ళందరూ కూడా క్షయమయ్యే దానికోసమే. అందుకే వాళ్ళు అంటున్నారు, అక్కడ నీళ్ళు లేవు, ఐగుప్తు దేశంలో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అక్కడ బ్రహ్మాండమైన అది ఉంది, ఇది ఉంది, మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు, ఎంత ఇదిగా చూసుకునేవారు, అతిగా చూసుకునేవారు, చాలా బాగుంది అని వీళ్ళు మాకు ఇక్కడ అది లేదు ఈ మార్గంలో అని క్షయమయ్యే దానికోసమే వీళ్ళు విచారిస్తూ ఉన్నారు. దానికోసం వీళ్ళు కష్టపడుతున్నారు, దానికోసం వాళ్ళు వస్తున్నారు. కానానులో మంచి పాలు తేనెలంట, అబ్బా అక్కడ మంచి ఫుడ్ ఉంటుంది, మంచి చాలా బాగుంటుందంట, అలాంటి దానికోసం వాళ్ళు వస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఏముండాలి చెప్పండి? ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, ధర్మశాస్త్రము ప్రకారముగా ఉండాలి. అక్కడ కానానులో వెళ్ళిన తర్వాత వీళ్ళు దేని ప్రకారం నడవాలి చెప్పండి? ఐగుప్తులో నడిచినట్లు నడవడం కాదు, ధర్మశాస్త్రం ప్రకారంగా నడవాలి. ఆ ప్రత్యక్షత కలిగినటువంటి యెహోషువ, కాలేబులు ఆ యొక్క అక్షయమైనటువంటి ఆ రాజ్యంలోనికి, అనగా భూమి, ఎందుకంటే శత్రువుల చేత అది చెరపట్టబడుతూ వచ్చినప్పటికీ అది ఎప్పటికైనా కూడా అది నీతిమంతునిది. ఆ యెరూషలేమని నాశనం లేనిది ఆ భూమి, దాని మీద అన్యులు రకరకాల వాళ్ళు జీవించవచ్చు, కానీ ఎప్పటికైనా అది నీతిమంతుంది ఆ దేశం. కాబట్టి వాళ్ళు అక్షయమైన దానికోసం అక్షయమైనది పొందుకోవాలని, అక్షయమైనది. అందుకనే మోషే ఎందుకు కష్టపడ్డాడు చెప్పండి? అక్షయమైనది అంటే కలగబోవు బహుమానము, ఆ పొందుకోబోవు ఆ యొక్క కలగబోవు ఆ బహుమానము కోసమే అతను కష్టపడ్డాడు తప్ప, అంతేగాని ఈ యొక్క లోకములో ఏవో పొందుకోవాలని ఆయన నమ్ముకోలేదు. లోక సంబంధం ఏవో ఆశీర్వాదాలు పొందుకోవాలని వాటి కోసము కష్టపడలేదు. కాబట్టి నీ లోక సంబంధమైన వాటి కోసం అనేక మంది ప్రపంచంలో అనేక మంది కష్టపడుతూ ఉన్నారు. అందుకని బైబిల్ వాక్యం చెప్తుంది. అందుకని ప్రపంచంలో చాలామంది ఆయన నమ్ముకుంటున్నారంటే, చాలామంది చర్చిలకు వెళ్తున్నారంటే క్షయమైపోయే వాటి కోసమే. అందుకని అక్షయమైన దానికోసం ఈ చివరి కాలంలో కష్టపడేవాళ్ళు కొద్ది మంది ఉంటారు. ఆ ప్రపంచం మొత్తంలో 8 మంది, 20 లక్షల మందిలో ఇద్దరు అంటే ఈ చివరి టైంలో కూడా చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ కొద్ది మందిలో నీ ఉండాలని భయపడి వాక్యానికి లోబడి. అందుకని నన్ను భయపడవద్దు, వాక్యానికి లోబడి.
అందుకని ఇక్కడ సామెత గ్రంథంలో ఏమని చెప్పండి, అక్కడ సామెత గ్రంథంలో ఏం రాయబడింది? ఆకస్మికంగా కలుగు భయమునకైనను దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యావే నీకు ఆధారమగును. నీ కాలు లోకాశంలో చిక్కుకుండుకుంటున్నట్లు, ధనాపేక్షలో చిక్కుకుండుకుంటున్నట్లు, లేకపోతే పాపములో అవిశ్వాసమే పాపం అని ఉంది. అవిశ్వాసం యొక్క లక్షణాలే ఇవి. అసూయ, ద్వేషము, లేకపోతే క్రోధము, కక్ష, ఇవన్నీ కూడా అవిశ్వాసం యొక్క లక్షణాలే. గర్వము, ఇవన్నీ కూడా అవిశ్వాసము. నీకు విశ్వాసము, ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉందనుకోండి, నమ్మకం ఉందనుకోండి, అప్పుడు ఏం కలుగుతుంది చెప్పండి? అక్కడ విశ్వాసం ఉన్నప్పుడు నీతి కార్యాలు జరుగుతాయి. అవిశ్వాసం అంటే చెప్పండి? ఒకరి మీద ఒకరు సూయి పట్టడం, ఒకరి మీద ఒకరు కుళ్ళుకోవడం, రకరకాలుగా ఉంటాయి. ఎందుకని? ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండదు, ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండదు. కాబట్టి అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే, పిల్లారా, ఇలాంటి అవిశ్వాసములో లోతు బారి వల్ల నువ్వు పడిపోకుండా నిన్ను ఆయన కాపాడతాడు. ఆయన హల్లెలూయా. అసలు భయపడొద్దు. నేను విడిచిపెట్టబడతానేమో, లోకాశంలో పడిపోతానేమో, నేను మధ్యాకాశానికి రానేమో అని నీవు భయపడవద్దు. అందుకని లోకమునకు నాశనము తటస్థించినప్పుడు, లేకపోతే లోకమునకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. ఎందుకంటే కరోనా వైరస్ వచ్చి రకరకాలు వచ్చేస్తున్నాయి. నువ్వు భయపడాల్సిన పనిలే, తప్పించుకునే సమయం. అందుకు నిన్ను ఆయన కాపాడడానికే వచ్చాడు, నువ్వు రక్షించడానికి ఆయన వచ్చాడు. నిన్ను పైకి తీసుకొని వెళ్ళి సదా ఆ భూమిలో తీసుకుని వెళ్ళడానికి, ఆ భూమిలో ఉండడానికే నిన్ను తీసుకొని వెళ్ళి అక్కడ ఆయనతో పాటు ఉంచుకోవడానికి ఆయన వచ్చాడు. అందువల్ల ఇక్కడ నాగరికత వేరు, అక్కడ నాగరికత వేరు. అక్కడ అందరూ కూడా పరిశుద్ధులుగా ఉంటారు, నీతిమంతులుగా ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు. అక్కడ ఆనందం వేరు. అందుకని పరలోక ఆనందాన్ని ఇక్కడ మనం పొందుతాం. అక్కడుండే సమాధానం ఇక్కడ కలిగి ఉంటుంది, అక్కడుండే నీతిని ఇక్కడ కలిగి ఉంటుంది. ఈ వాక్యం నువ్వు ఆ విధంగా లేకపోతే విడిచిపెట్టకూడదు. ఎందుకంటే లోతు భార్య అలాగ విడవబడింది. 20 లక్షల మందిలో ఇద్దరు తప్ప అందరూ విడిచిపెట్టబడ్డారు. అందుకని ఒకరు కొనుగోబడతారు, ఒకరు విడవబడతారు అని వాక్యం చెప్తుంది. 8 మంది కొనుగోబడితే కోట్ల మంది విడిచిపెట్టబడ్డారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎలాగ జనాభా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ జనాభా 750 కోట్లు అనుకుందాం. ఆ రోజుల్లో కూడా అంతమంది ఉన్నారు. అన్ని కోట్ల మందిలో 8 మంది వెళ్ళారు పైకి, మిగతా వాళ్ళందరూ విడవబడ్డారు. అలాగే లోతు దినాల్లో కూడా లక్షల మంది ఉన్నారు. ఆ పట్టణాలు సొదొమ గొమొర్రా కాకుండా మిగతా పట్టణాలు ఉన్నాయి, వాళ్ళు కూడా కోట్ల మంది ఉండొచ్చు. ఆ పట్టణాలన్నీ చూస్తే ఒకవేళ మనం ఈ కాలాన్ని బట్టి మనం చూస్తే లేకపోతే లక్షల మందే ఉన్నారు అనుకున్నాం. ఆ లక్షల మందిలో నలుగురు, మన 20 లక్షల మందే ఉన్నారు, 50 లక్షల మంది ఉన్నారు అనుకున్నాం. కానీ వారిలో రక్షించబడింది మాత్రం నలుగురి. 20 లక్షలకి అంటే 10 లక్షల్లో ఒకరిని రక్షించబడ్డారు. అందుకని పిల్లారా, అందుకని విన్న వాక్యాన్ని, ఆ వాక్యాన్ని ఖచ్చితంగా నువ్వు నెరవేరుస్తూ ఖచ్చితంగా నిలబడి ఉంటేనే నువ్వు రక్షించబడతావు. ఎలా ఉన్నా పర్లేదులే అని తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్తే బోల్డ్ మంది వచ్చేస్తారు పరలోక రాజ్యం. కుదరదు. అందువల్ల తక్కువ మంది, అందుకని రక్షించబడింది కొద్ది మంది. పిలువబడిన వారు అనేక మంది అయినప్పుడు కూడా రక్షించబడింది కొద్ది మంది. కాబట్టి అందుకని నీవు నామమున బాప్తిజం పొందడం ద్వారా రక్షించబడ్డావు. అలాగే ఇప్పుడు కడవరి రక్షణ బయలుపరచబడింది. ఇప్పుడు నువ్వు రక్షించబడాలంటే ఈ వాక్యానికి లోబడి నువ్వు నడవాలి, ఈ స్వరానికి నువ్వు లోబడి నడవాలి. అందుకనే విధేయత ద్వారానే నీ శరీరం మారుతుంది. వాక్యం లోబడి ద్వారానే. అందుకనే దీనులు విధేయత చూయిస్తారు. విధేయత చూయించిన వారు మాత్రమే అద్భుతాన్ని చూడగలుగుతారు. ఆయన నీ శరీరం మార్పు పొందడం గొప్ప అద్భుతం అని. నీ శరీరం మార్పు పొందడము గొప్ప అద్భుతము. అందుకనే చూడండి, పేతురు గారు ఉన్నారు, వల వేశాడు, ఏమి చేపలు పడలేదు. ఇంకెందుకులే వెళ్ళిపోదాం, చేపలు ఏం పట్టలేదని ఇంకా వలని చుట్టుకుంటున్నాడు అతడు. ఆ సమయంలో మెస్సయ్య ఏం చెప్పాడు చెప్పండి? వల వేయమన్నాడు.
మాకు తెలీదా ఏంటి? మేమున్నంత వెర్రోళ్ళమా? ఇప్పటిదాకా మేము ఎంతో ప్రయాసపడ్డాం, మాకు తెలీదా? మేమంతా చేపలు పట్టడంలో బాగా అనుభవం ఉంది మాకు. మేము ఏ చేప ఎక్కడ ఉంటుందో మాకు తెలుసు, ఎప్పుడు పడతాయో కూడా మాకు తెలుసు. మాకే పడలేదు. నీకేమైనా చేపల్లో అనుభవం ఉందా? చేపలు పట్టడం నీకు తెలుసా? ఎప్పుడైనా వేటాడావా? నీవు ఒక చెక్క పని చేసే వాళ్ళని కమ్మరి ఆ చెక్క పని అవేమైనా నీకు తెలిసేమో, కానీ ఏమైనా నీకు తెలుసా అన్నాడు. కానీ అనడా అనలేదు. నీ మాట చొప్పున. ఎందుకనంటే అతడు అభిషేకము కలిగిన వాడు, పౌరము ఆయన మీద ఉన్నది, అప్రత్యక్షత కలిగిన వాడు. అందువలన ఆ మెస్సయ్య ఎవరో? అతడు ప్రత్యక్షత కలిగిన వ్యక్తి. ఆయన ఎవరో గుర్తించాడు. ఆయన ఆయనను నీ మాట చొప్పున వేస్తున్నామన్నాడు. ఆయన హల్లెలూయా. వల వేయడం రాని, చేపలు పట్టడం తెలియని, ఏమీ తెలియనటువంటి ఆయన వల వేయమన్నప్పుడు ఏమి సందేహించకుండా, ఇప్పుడు దాకా చేపలు ప్రయత్నం చేశాం, ఏమి పడలేదు అని, అయినా నీ మాట చొప్పున మేము చేస్తాం. నమ్మా, పడతాయి. ఈయనేం చెప్పాడు జరుగుతుంది. అందుకని ఎప్పుడైనా కూడా ఆ మాటను నమ్మేటప్పుడే నీ జీవితంలో జరుగుతుంది. విశ్వాసం ద్వారానే జరుగుతుంది. నమ్మాలి. మేము ఒకసారి అద్దంకి వెళ్ళాం. అద్దంకి వెళ్ళినప్పుడు, అది మీకు ఇంతకుముందు చెప్పాను, మీకు దయ్యం పట్టింది. దయ్యం పట్టినప్పుడు మీరు విగ్రహారాధన మానేయండి, అప్పుడు దయ్యం ఇక రాదు. మరలా కనుక నువ్వు విగ్రహారాధన చేసావంటే ఆ దయ్యం మరలా వస్తుంది. ఎప్పుడైతే చెప్పానో అప్పుడు నమ్మిందామె. ఆ మాట నమ్మేసి ఆమె విగ్రహాలను వదిలేసి ఆ దయ్యం పోయింది. అలాగే ఇక్కడ కూడా ఆయన మనలాంటి ఇజ్రాయిల్లో మనలాగా ఈ మనిషే కదా, మనలాగా ఒక ఆయనే కదా అనుకోలేని పేతురు గారు. ఈయన ఎవరో, ఎందు నిమిత్తం వచ్చాడో, ఏమిటో పేతురు ప్రత్యక్షత కలిగిన వాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మామూలు మనుషులను చూసినట్టుగా చూడలేదు, కానీ ఈయన పరసంబంధమైన వాడు, ఈయన పరలోకంలో నుండి వచ్చిన వాడు, సర్వశక్తిమంతుని యొక్క అధికారం కలిగిన వాడు. ఈయన చెప్తే అది జరుగుతుంది. అందుకని నీ మాట చొప్పున మరలా వేస్తామని వేసినప్పుడు అద్భుతము జరిగింది. ఆయన విధేయత, లోబడి ఎప్పుడైతే ఆ వల వేశారో అప్పుడు విస్తారంగా చేపలు పడ్డాయి. ఈనాడు కూడా, ఇప్పుడు కూడా నీవు కూడా వాక్యానికి నువ్వు లోబడాలి. ఏం చేయాలి చెప్పండి? ఆయన మాటకి నీవు లోబడాలి. విధేయత చూపించడం ద్వారా అప్పుడు ఈ శరీరం వాక్యానికి లోబడుతుంది. అప్పుడు నీ శరీరం ఏమవుతుంది చెప్పండి? మార్పు ఉంది, పైకి వెళ్తుంది. అంతేగాని నువ్వు ఇలాగా వాక్యం వినేసి ఆ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అదేంటి అటు చూడు, ఇదేంటి అటు చూడు అని నీవు ఆ దారిని వెళ్ళిపోతూ ఈ వర్తమానాన్ని మర్చిపోయి వాళ్ళతో ఏడుతో కబుర్లు చెప్తా ఇంకా ఈ వర్తమానాన్ని మర్చిపోయి ఏదో ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళిపోయావు అనుకోండి, అయిపోయినట్టు నీ పని. అందుకనే కొంతమంది కోసం ఆ దయ్యం బయటే ఉంటుంది, లోపల రాలేదు. అది మీకు అర్థమైందా? అది అందుకనే అది మీరు లోపలికి వచ్చేటప్పుడు అది బయట ఉంటుంది. అది నీ వాక్యాన్ని పట్టుకుని అలా వెళ్ళావనుకోండి, అది వెళ్ళిపోతుంది, నీ దగ్గర రాదు. అది కానీ అక్కడికి వెళ్ళగానే నీ ఆలోచన మార్చడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. అప్పుడు నీవు ఎప్పుడైతే లోక సంబంధం వాటి మీదకు వీటికి పెట్టుకు మనసు పోయిందనుకోండి, ఇంకా అది ఇంకా పట్టేసుకొని నిన్ను అలాగ తీసుకుపోద్ది. ఇక వాక్యం ఉండదు. అందుకని ఆటోలో కూర్చున్నా, అలాగ నడుచుకుంటూ వెళ్తున్నా, ఏదో కబుర్లు చెప్పుకుంటా, కమ్మగా లోక విషయాలు మాట్లాడుకుంటా, లోక విషయాలు చెప్పుకుంటా, ఆట గురించి ఆలోచించుకుంటా వెళ్ళిపోతుంటాం. ఇది వదిలేస్తాం, అయిపోయినట్టు నీ పని. అందుకని ఇక్కడ పట్టుకున్నామంటే వర్తమానాన్ని దాన్ని పాటించాలని ఒక నిర్ణయం కలిగి ఆ పట్టుదలతో ఆ విధంగా జీవించాలని ఒక ఆశతో వెళ్ళాలి. హల్లెలూయా. అందుకని లోకంలో వాళ్ళ మనకి అందుకనే నూతనమైనటువంటిది మనలో ఒక మార్పు వచ్చింది. ఏమిటి చెప్పండి? ఇప్పుడు లోకాశలు, ఇంతకుముందు లోకాశలు, ధనాపేక్షలు, ఏవో ఆశలు నీలో ఉండేవి, కానీ ఇప్పుడు ఆశలన్నీ నీకు పోయాయి. ఇప్పుడు పరలోకం వెళ్ళాలి, ఆయన రాజ్యానికి చేరాలి. నేను ఈ లోకమును ప్రేమించకూడదు,
నేను పైన వాటిని ప్రేమించాలి, నేను ఆయన సన్నిధికి వెళ్ళాలి, నేను ఈ మహిమ ఉగ్రతను తప్పించుకోవాలని ఆ రకమైన ఆశ తెచ్చాను. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. మనం ఈ చివరి సమయంలో ఉన్నాము. ఆకస్మికంగా రాకడ, ఆ దినము, ఆ జాము, ఆ గడిలో మనం ఉన్నాము. అందుకని ముగింపులో మనం ఉన్నాము, అంతములో మనం ఉన్నాము. అందుకని ఈ తెల్లవారుజాము నుండి ఇంకా 1000 ఏళ్ల పాలన వరకు కూడా ఇక అంతా కూడా అంతానికి సంబంధించింది, అంతా ముగింపుకి సంబంధించింది. అందుకనే ఇదంతా కూడా రెండవ రాకడకు ముడిపడి ఉంటుంది అన్నమాట. ప్రతిదీ కూడా మీకు అర్థమైందా? ప్రతిదీ కూడా రెండవ రాకడకు సంబంధించి. అందుకని రెండవ రాకడ మనం తీసుకున్నాం. అందుకని మనకి ఇప్పుడు ఆయన వేకుజామున వెలుగుగా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు సూర్యోదయముగా ఉంటాడు ఆయన. మీకు అర్థమైందా? అందుకనే సూర్యోదయమున ఉన్నాం మనము. నీతి సూర్యుని పరిచర్లో ఉన్నామని బోధించేవాళ్ళు చాలామంది. అది సూర్యోదయం అని వర్తమానం చదివి ఈ బిర్లాంగారు సంఘాల్లో చాలామంది. కానీ ఆయన బయలుపరిచాడు అది సూర్యోదయం అని వర్తమానంలో. ఇలారా వీళ్ళు చాలా వక్రీకరించేశారు. బిర్లాంగారు ఏం చెప్పారంటే, దాంట్లో మెస్సయ్య తిరిగి లేచాడు, ఆ సూర్యోదయం అనేది ఆయన తిరిగి లేచాడనే వార్తను తీసుకొచ్చిందని చెప్పాడు. ఆయన సూర్యోదయం ఏ వార్త వచ్చింది చెప్పండి? ఆయన తిరిగి లేచాడు అంటే తెల్లవారుజామున లేచాడు ఆయన. అలాగే సాయంకాలపు వెలుగు కూడా ఆయన తిరిగి లేచాడనే వార్తని తీసుకొచ్చింది అన్నాడు. అందుకని అపోస్తుల బోధ, బిర్లాంగారు వర్తమానం అంటే సాయంకాలపు వర్తమానం ఒక్కటే. ఆ వర్తమానం తర్వాత ఇప్పుడు మనం తెల్లవారుజామున ఉన్నాం. మనము ఎత్తబడిన తర్వాత సూర్యోదయం ఉంది. ఆ సూర్యోదయము వధువు వెళ్ళిపోయింది, అన్ని జనుల్లో వధువు కొనుక్కోబడింది. మీరు ఆయన తట్టు తిరగండి అని యూదులకు ఆయన తిప్పుకుంటాడు. ఆయన నామనిస్తాడు. అందుకని వాళ్ళకి ఆయన సూర్యోదయముగా ఉంటాడు. ఆయన ఒక్కడే. మనకు ఆయన వేకు నక్షత్రముగా ఉన్నాడు. ఆయన మీరు గమనించాలి. అందుకని ఎనిమిదో దూత తర్వాత ఇంకేది లేదు. ఎందుకంటే 8 అంటే నిత్యత్వం, అంతే 9 ఇంకా లేదు. ఆ 8వ దూత ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. 8లోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఆయన మనకి, అందుకని ఆయన తన రాజ్య మహిమతోనూ అలాగే దూతలతోనూ వస్తాడని ఉంది. వాళ్ళకి ఆ ప్రతిఫలం ఇవ్వడానికి. అందుకని వాళ్ళకి సూర్యోదయముగాను, మనకేమో వేకు చుక్కగా ఉన్నాడు. అందుకని వేకుజాము మనం కొనుక్కోబడతాము. అప్పుడు వాళ్ళకి సూర్యోదయముగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? సొదొమ మీదకి అగ్నిగంధకాలు వచ్చినట్లే నాశనం తటిస్తుంది. అందుకని వేకుజామున ఇజ్రాయిలు రక్షించబడ్డారు. మరలా సూర్యోదయమున వాళ్ళకి ఉగ్రత వచ్చేసింది. అందుకని మోషే ఏలియాలు వస్తారు, ఉగ్రత. అందుకని వాళ్ళు నీతి సూర్యుని వెలుగుని తీసుకొస్తారు, నీతి సూర్యుని యొక్క వెలుగు. అందుకని మోషే ఏలియా అక్కడ రంగం మీద ఉంటారు. అందుకని ఆయన మనకు వేకు చుక్కగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన సూర్యుని వలె ఆయన ఉంటాడు. ఆయన నామనిస్తాడు. అందుకని మనకి ఇది 7వ ముద్ర, అది వాళ్ళకి 7వ బోర. మనకి 7వ ముద్ర ఎలాగో 7వ బోర అలాగా. ఆయన నామనిస్తాడు. కళ్ళ ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం.